నమస్తే వస్తులు అందరు ఎట్లున్నారు. ఈ రోజు అయితే కిరాక్ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే వచ్చేసినాము. మొత్తం వేరేగా అనిపిస్తున్నది సినారియో అయితే చూసేద్దాం చలో. సో ఇది వచ్చేసి పార్క్ మ్యాప్ అనమాట. ఇంకా ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో ప్రతిదీ డీటెయిల్గా ఉంది దీంట్లో అయితే. ఇంకా ఇదైతే ల్యాండ్స్కేప్ వ్యూ అనమాట. చూడ్డానికి అయితే చాలా టెంప్టింగ్ ఉంది. లోపలికి వెళ్ళిపోదాం. దీని అమ్మ ద వరెస్ట్ ఎక్స్పీరియన్స్ దోస్తులు. ఎవరన్నా సెయింట్ పీటర్స్బర్గ్ వస్తే మాత్రం ఈ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే స్కిప్ చేసేసేయండి. అవలీలాగా స్కిప్ చేసేయండి. ఇట్లా చూడకండి కూడా చూడకండి. లొకేషన్ ఏడున్నదా, దగ్గర ఉన్నదా, దూరం ఉన్నదా. ప్రతి రైడ్కి పే చేయాలంట సపరేట్గా. అసలు హోల్ బంచ్ ఆఫ్ ఇట్లా లేదు. అది ఉన్న 7,000 ఉంది పర్ పర్సన్కి. దాంట్లో చిన్నపిల్లల రైడ్లు, మనకు అక్కర్లేని అడల్ట్స్కి అక్కర్లేని రైడ్లు, అంత చెత్త అంతా చాలా ఉన్నది. ఓన్లీ మన ఓన్గా రైడ్స్ తీసుకోవాలంటేనేమో ఒక్కటి 700, 1,800, 1,000 ఆ రేంజ్లో ఉన్నాయి. అసలు దారుణం. అసలు వాళ్ళు స్టాఫ్ కూడా అంత బాగాలేరు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. టూరిస్టులు అది ఇదని కూడా చెత్త. అసలు వేస్ట్. ఒకటి అనుకుంటే ఒకటైంది. ఇంకా ఈరోజు అయితే వేస్ట్. ఇంకా చూసినంత చూసేసి ఏమన్నా నచ్చితే రైడ్లు తీసుకొని అది కూడా వేస్టే అనిపిస్తుంది. ఇంతగానం పే చేసి మనకు అంత ఎక్స్పీరియన్స్ అని అంటే దీనికంటే వండర్లా 100 రేట్లు నయం. ఒక రేటు కూడా కాదు, వండర్లా 100 రేట్లు నయం దీనికంటే. సో వేస్ట్. ఇంకా ఇదైతే పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. వేరేగా అనిపిస్తున్నది సినారియో అయితే. ఇంకా పార్క్ అంతా ఇట్లాంటి పిల్ల బచ్చ గేమ్స్తో నింపేసిర్రు. ఆ రైడ్ చూడండి, అక్కడ స్లోనెస్కే బ్రాండ్ అంబాసిడర్ లెక్కున్నది ఆ రైడ్. ఇంకా ఈ రైడ్ అయితే ఎక్కేస్తున్నాము, రాకెట్ రైడ్ దీని పేరు. అగో అట్లా గాల్లో తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఆ రాకెట్ కూడా స్పిన్ అవుతుంది. కనిపిస్తుంది కదా రాకెట్ రైడ్, అదే మనం ఎక్కింది. బాగుంది రైడ్, చాలా బాగుంది. కాకపోతే ప్రైస్ వచ్చేసి 1,800. ఇప్పుడు చెప్పండి వర్త్ కాదు. 1,800 అంత వర్త్ కాదు. 500, 600 అట్లా పెడితే ఓకే. అటు రైడ్కి హ్యాపీనెస్ ఉంటుండే, అటు పెట్టిన కాస్ట్ కూడా హ్యాపీనెస్ అనిపిస్తుండే. అది ఇదో పార్క్. దీనికి ఒక డిజ్నీ ల్యాండ్ లోగో ఉండాలేమన్నా పెట్టుకోవడానికన్నా. ఎందుకు వస్తుర్రో జనాలు ఇంతగానం అంటే సేమ్ మా లెక్కనే వచ్చి హౌలగాలు అవ్వడం అంతే, ఏం లేదు. రైడ్స్ బాగానే ఉన్నాయి, అంటే బాగా అంటే మరీ ఎక్కువ లేవు, కానీ ఉన్న వాటికి రేటు చాలా కాస్ట్ అనిపిస్తుంది, అంత వర్త్ అనిపిస్తలేదు. అది పాయింట్. వావ్, అందమైన జలపాతం. వావ్, స్లో మోషన్కే స్లో మోషన్. ఇది ఏదో 1,000 రూపాయలు అంటారేమో. ఇప్పుడు మనం వెళ్ళేది పెద్ద రోలర్ కోస్టర్. అనుకుంటుంటే చాలు, ఇది దారి. వెరీ స్మూత్, వెరీ స్మూత్. చూచమ్మా. ఎక్కేసినాం ఇప్పుడే రోలర్ కోస్టర్. స్టార్టింగ్ లో అయితే ఇలా వెళ్ళి ఇలా పోయి ఇలా వచ్చేస్తుంది అనుకున్నాం. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. కాస్త మధ్యలో పోయేసరికి ఆపండ్రో అన్న ఫీల్ వచ్చింది. కాకపోతే సూపర్. 500 ఓన్లీ. 500కి బర్త్. ఏంటి అంకుల్ అంత స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. ఇది అది కూడా ఫుల్ కూడా 290 అంట. మన దగ్గర 10 వస్తాయి. ఈ రైడ్ నేమేంటో నేను మర్చిపోయినా, కానీ 1,800 దోస్తులు. దీని రేట్ వచ్చేసి అస్సలు వర్త్ అనిపించలేదు. ఇంకా జస్ట్ చూసినాం అంతే నించొని. అస్సలు ఎలా బుద్ధి కాలేదు అంత పైసలు పెట్టి. అందరూ ఒక్కసారి స్క్రీన్ పై డబుల్ టైప్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్. నల్లజల కరమొక్క నా నల్లజల కరమొక్క, నల్లజల కరమొక్క నా నల్లజల కరమొక్క. రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలా, రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలా. నా గుప్పు రేకు సల్ల ఉంటే రూపాయి ఎందుకు రూపాయి. ఇంకా ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉన్నది, మంచిగా కూర్చొని తినడమే. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఎంతమందికి నా లెక్క ఈ గేమ్ అంటే ఇష్టం దోస్తులు కామెంట్ చేసేయండి. వీడియో తీస్తలేడు, ఆర్డర్ చేస్తాడు. సావ కొట్టేది చిన్నప్పుడు మా డాడీకి గేమ్ ఆడిపోయమని. మనం ఎక్కబోయేది ఇప్పుడు ఇదే.
అలా సౌండ్స్ వినొచ్చు, ఎంతగానం ఆగమున్నాయో రైడ్లు. You know it, I can tell you're soaking up all of it now. Hey, hey, listen to what I say, let's get to it and we won't tell nobody, yeah, we won't tell nobody, yeah. Hey, hey, listen to what I say. సీట్ లెగలే, మేము లేచినాం. మీరు కాదు, సీట్లు లెగుతాయి థియేటర్. అసలు వేరే ఉంది ఇదైతే ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైము వాడు అంటే జస్ట్ వదిలి ఇట్లా పైన ఇట్లా వదిలేసిన తర్వాత మనకి ఉండే ఫీలింగు, అక్కడ సీట్స్లోకి వెళ్ళి మనను ఇట్లా సీట్ బెల్ట్ తెగిపోయి పడిపోతున్న ఫీలింగ్ వచ్చింది. బాబా వర్త్. దీని కాస్ట్ వచ్చేసి 1800. మళ్ళీ అంతా వర్త్ కాదా అవునా అని అంటే నాకైతే వర్త్ అనే అనిపించింది. ఇంకా ఫైనల్లీ అయిపోయింది ఈ పార్క్. దండం చెప్పేసి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యూజియం, కంపల్సరీ అది కూడా చూసేయండి. మొత్తం ఎర్రగా ఉందని ఎర్రకోట అనుకోకండి, ఇదే మ్యూజియం. ఇది వచ్చేసి కాయిన్స్ ప్రింట్ చేసే మిషన్ అంట, అంటే కాయిన్స్ తయారు చేసే మిషన్ అనమాట. ఇది మొత్తం 1 మిలియన్ కాయిన్స్తోని చేసిన ఒక స్ట్రక్చర్, బిల్డింగ్ లెక్క. సూపర్ చేసారు కదా. ఇక్కడ మంచిగా మనకు గేమ్ ఉంది స్క్రీన్లో. ఇట్లా గేమ్ ఆడితే వాడు అటు ఇటు తిరుగుతాడు మంచిగా. ఇక్కడ పోయి ఈడ మనం ప్రెస్ చేస్తే ఆడు అయిపోతుంది గేమ్. ఇప్పుడు వేరేది. ఇక్కడ ఒకళ్ళు ఇక్కడ కాయిన్స్ మీద ఫోటో, ఇద్దరికి ఇట్లా జాయిన్ చేయాలి. అప్పట్లో ఉన్న నెక్లెస్. ఈ పిల్లోడు ఆడతాడు చూడండి ఆ బియర్ గేమ్. మనకి ఇప్పటిదాకా అయితే ఆడడానికి రాలేదు, కానీ ఈడు బుడ్డోడు భలే ఆడుతున్నాడు చూడండి మీరే. సూపర్ రా బేటా, నీకు 100 పాయింట్లు. ఇది ఎట్లా వస్తున్నామంటే మనం ఇట్లా పొక్కలోకి వెళ్ళి చూసాం చూడాలి. ఇంకో మ్యాజిక్ చూపించాలి మీకు. వచ్చారు 5,000 నోట్లు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. 10,000, 50,000, 10,000, 5,000, 1,000, 100, 200, 500, లక్ష రూపీస్. నా జీవితంలో ఇంత హైటెక్ మ్యూజియంని ఇప్పటిదాకా చూడలే. ఇక్కడ డిస్ప్లేలో బుక్స్ కూడా ఉన్నాయి. మనకు మన బుక్లే చదువుకోవడం ఎక్కువ అని అంటే ఇప్పుడు వీళ్ళ బుక్ వచ్చి చదవాలి మనము. అట్లా ఇట్లాంటి పజిల్ గేమ్స్ ఇట్లాంటివి అంటే మనకి ఇంట్రెస్ట్, కానీ అట్లా బుక్కులు పెట్టి చదవమంటే మనతో నవ్వదు. అది ఇక్కడికి వచ్చినాక ఏమి వాడకమయ్యా సామి. మ్యూజియంలో ఒక్క కార్నర్ కూడా ఖాళీ వదిలిపెట్టలేరు. సడన్గా చూసి ఏమో బీరువా అనుకున్నా, తెరిచి చూస్తే అవే పురాతన కాలంలో సంబంధించినవి ఏవేవో ఉన్నాయి. ఈ అమ్మ ఏందో ఇదంతా పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కటి అక్కడ మనకు డిస్ప్లేలో చూపించిన వస్తువు గురించి డీటెయిల్గా ఉంది. వాళ్ళ ఇమేజెస్తో సహా వాటి మీద కొడితే వాళ్ళు ఏమేమి పని చేస్తున్నారో ప్రతిదీ మంచిగా మనకి ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, రష్యన్లో, డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రాసెస్ ఏంది అంటే మొత్తం అప్పటి కాలంలో ఎట్లయితే వాళ్ళంతా నిర్మిస్తున్నారో ప్రతిదీ అక్కడ డీటెయిల్గా ఉంది. అసలు గ్రేట్. అసలు ఇంత చిన్న చిన్న మినియేచర్ థింగ్స్ కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా డిజైన్ చేసిర్రు. You know it, I can tell you're soaking up all of it now. Hey, hey, listen to what I say, let's get to it and we won't tell nobody, yeah, we won't tell nobody, yeah. Hey, hey, listen to what I say, let's get to it and we won't tell nobody, yeah, we won't tell nobody, yeah. ఇదన్నమాట మ్యూజియము. చూడ్డానికి చిన్నగా ఉన్నది కానీ పిట్ట కొంచెం కూతగానం ఉంటుంది చూడు, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వీళ్ళు మన ఇంటికంటే బాగుంది కదా.
ఇది కూడా ఎంత హైటెక్ ఉందంటే మీరు చూసే బియరే యానిమేషన్, మిగతా అదంతా ఒరిజినలే, రియలే. ఆ మినియేచర్ బొమ్మలు అవన్నీ, ఈ బియర్ దానికో సొల్లు అంత కథ ఉన్నది కానీ అదంతా మనకు అవసరం లేదు. బట్ ఎంత కిరాకు ఉన్నదో, పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది చూడండి. వాడు నడిచేది చేసేది కూడా పర్ఫెక్ట్. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు You know it, I can tell you're soaking up all of it now. Hey, hey, listen to what I say. Let's get to it and we won't tell nobody. Yeah, we won't tell nobody. Yeah. జనులారా, మనకి ఇప్పుడు ఒక నృత్య ప్రదర్శన ఉన్నది, అది చూసి ఆనందించండి. మీరు ఆనందిస్తారని నాకు తెలుసు, చూడండి. సో ఫైనల్లీ డన్ ఫర్ ద డే. ఈ రోజు అయితే అయిపోయింది విచ్చలవిడిగా. సో ట్రామ్ ఎక్కి అయితే మన రూమ్ సైడ్ అయితే వెళ్ళిపోయినాం. ఎక్కు తొలి మెట్టు కొండను కొట్టు ఢీ